దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్నటువంటి రైటర్ ఫోన్ చేసి అమ్మ కానిస్టేబుల్ను తీసుకొని మీరు వచ్చేసేయండి, మేము ఇక్కడికి వస్తున్నాం, వాళ్ళని పంపించేస్తామని చెప్పేసి అన్నారు. అప్పటికి మేము 8 గంటల ప్రాంతంలో పోతే మార్నింగ్ 30 మంది వస్తే సాయంత్రం 100 మందిని తీసుకొని నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ సీసీ కెమెరాలు ఆపేసి కరెంట్ ఆపేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని స్లాబ్లు సిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ డే నేను ఎంత జరిగింది అక్కడ మెటీరియల్ అన్ని నైట్ రాసుకోవడం జరుగుతుంది. అక్కడ నిన్న నైట్ మేము పోయినాక కౌంట్ చేస్తే స్లాబ్స్ తక్కువగా ఉన్నాయి. సో ఇట్లా జరిగింది సార్. సిఏ గారు మీరు మార్నింగ్ ఒక న్యూస్లో స్టేట్మెంట్ ఇచ్చారండి, మీరు ఏదో రెంట్ కట్టట్లేదు అని చెప్పేసి. సిఏ గారు మేము ప్రతి మంత్ రెంట్ కడుతున్నామండి, అతను అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏది మాకు షిఫ్ట్ చేయలేదు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించాము. కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, అది కూడా అతనికి తెలుసండి. కానీ అక్కడికి మనుషులు తీసుకొని దౌర్జన్యంగా మమ్మల్ని ఇది చేయాలి, చంపాలని చెప్పేసి వచ్చారు సార్. మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది సార్. ఎవిడెన్స్ లేకుండా నేనేమి ఎవరి దగ్గరికి రాలేదండి. మీరు దయచేసి మీడియా సోదరుల నుంచి నేను కోరుకునేది ఒకటే సార్, సిఐ గారు మీరు ఏదైనా సరే చూసి చేయండి సార్. ఇప్పుడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేయండి. ఈ దినేష్ తనటువంటి బాబాయ్ కృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీని యూజ్ చేసుకొని మా ఇద్దరికి థ్రెట్నింగ్ ఉందండి, ఇక్కడ మమ్మల్ని ఉంచము, మీరు ఎక్కడికి పోయినా ఏ స్టేషన్కి పోయినా ఏమి జరగదు అని చెప్పేసి అంటున్నాను. దయచేసి మీడియా సోదరులందరూ నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నానండి. నమస్తే.